నమస్కారం. ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన, తెలివైన కథ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథే కాదండోయ్, అసలు ఆధారాలే లేనప్పుడు కేవలం మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఒక పెద్ద చిక్కుముడిని ఎలా విప్పొచ్చో చెప్పే ఒక చక్కని ఉదాహరణ. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. సాక్షులు లేరు, ఆధారాలు అస్సల్లేవు, కాని దొంగను పట్టుకోవాలి. ఎలా? అసాధ్యమనిపిస్తోంది కదూ? కాని తెనాలి రామకృష్ణుడు అనే ఒక మహామేధావి దీన్ని ఎలా సాధ్యం చేశాడో చూద్దాం పదండి. మన కథ ఒక స్వర్ణయుగంలో మొదలవుతుంది. ఆ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని మహారాజు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నారు. ఆయన సభ అంటే మామూలు విషయం కాదు, అదొక జ్ఞాన భాండాగారం. దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప కవులు, పండితులు, ఎంతోమంది మేధావులు అక్కడ కొలువుదీరుండేవారన్నమాట. ఇక మన కథానాయకుడు తెనాలి రామకృష్ణుడు. ఆయన పేరు వింటే చాలు ఎంత కష్టమైన సమస్యనైనా సరే తనదైన స్టైల్లో చిటికలో పరిష్కరించగలడని అందరికీ ఒకటే నమ్మకం. ఆయన తెలివి ముందు ఎలాంటి వాదనైనా నిలబడదు. అలా అంతా ప్రశాంతంగా, హుందాగా సాగిపోతున్న సభలో ఒకరోజు ఊహించని ఒక సమస్య వచ్చింది. దాంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దమావరించింది. ఒక వ్యాపారి కంగారుగా రాజుగారి ముందు నిలబడి తన బాధను చెప్పుకున్నాడు. తన బంగారు నాణేలు పోయాయని, దొంగ ఎక్కడో లేడు, మన మధ్య ఈ సభలోనే ఉన్నాడని చెప్పగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతమంది మేధావులున్న ఆ సభలో కూడా దొంగనెలా పట్టుకోవాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ తలలు పట్టుకుని ఆలోచనలో పడిపోయారు. ఇక అప్పుడు అందరూ చేతులెత్తేసిన ఆ సమయంలో మన తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. ఈ చిక్కుముడిని విప్పడానికి తనదైన శైలిలో ఒక కొత్త ప్లాన్తో సిద్ధమయ్యాడు. ఆయన గొంతులో ఎంతో ధైర్యం, నమ్మకం. మహారాజా, ఆ పని నాకు వదిలేయండి అని ఎంతో ధీమాగా ఆ సవాలును స్వీకరించాడు. రాముడి ప్లాన్ ఏంటో తెలుసా? వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాని దాని వెనక ఒక అద్భుతమైన సైకలాజికల్ ట్రిక్ ఉంది. ఆయన 3 విషయాలు చెప్పాడు. మొదటిది, సభలో ఉన్న అందరికీ ఒకే పొడవు ఉన్న కర్రలిస్తానన్నాడు. రెండవది, ఇవి మామూలు కర్రలు కావు, మాయాకర్రలు, రాత్రికి 1 అంగుళం పెరుగుతాయని నమ్మించాడు. ఇక అసలు పాయింట్, మూడవది, దొంగ చేతిలో ఉన్న కర్ర మాత్రం అస్సలు పెరగదని చెప్పాడు. ఇది నేరుగా దొంగ మనసులోని భయాన్ని టార్గెట్ చేసి వేసిన ఎత్తుగడన్నమాట. సరే, తెనాలి రాముడు ఇలా చెప్పగానే అసలు దొంగ పరిస్థితి ఏమైందో చూద్దాం. అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ రాత్రి అతనికి కంటి మీద కునుకే లేదు. రాముడి మాయ నిజమనే అతను 100% నమ్మేశాడు. పొద్దున్నే అందరి కర్రలు పెరిగి తన కర్ర మాత్రం పెరగకుండా అలాగే ఉంటే తన దొంగతనం బయటపడిపోతుందని విపరీతంగా భయపడిపోయాడు. ఆ భయంలో తానో తెలివైన పని చేస్తున్నానని అనుకున్నాడు. ఎలాగూ తన కర్ర పెరగదు కాబట్టి ఉదయం అందరి కర్రలతో సమానంగా ఉండాలంటే ముందే 1 అంగుళం కోసేస్తే సరిపోతుందని అనుకున్నాడు. ఇక్కడే అతను తన భయానికి తానే చిక్కిపోయాడు. ఇక కథ చివరి అంకానికి వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం రాజుగారి సభలో అసలు డ్రామా మొదలైంది. సభలోని వాళ్లంతా వరుసలో నిలబడి తమ తమ కర్రలను రాజుగారి ముందు పెట్టారు. అందరిలోనూ ఒకటే టెన్షన్, అసలు ఏం జరగబోతోందోనన్న ఆసక్తి. అప్పుడు అందరి కళ్ళు ఒకే కర్రపై పడ్డాయి. ఎందుకంటే అది మిగతా అన్ని కర్రలకన్నా 1 అంగుళం పొట్టిగా ఉంది. ఇంకేముంది, ఆ ఒక్క ఆధారంతో దొంగ ఎవరో అందరికీ తెలిసిపోయింది. తన బండారం బయటపడటంతో ఆ వ్యక్తి తల వంచుకుని తన తప్పు ఒప్పుకున్నాడు. చూశారా, అతని పట్టుకున్నది మాయాకర్ర కాదు, అతని సొంత భయమే. వెంటనే న్యాయం జరిగింది. రాజుగారు తెనాలిరాముడి తెలివికి ముగ్ధులయ్యారు. సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఇదే: నిజమైన బలం శరీరంలో కాదు, మన ఆలోచనలో ఉంటుంది. తెనాలి రాముడు ఇక్కడ కర్రలను కాదు, మనిషిలోని భయాన్ని, అపరాధభావాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. తెలివిని ఉపయోగిస్తే ఎలాంటి అసాధ్యమైన సమస్యనైనా పరిష్కరించవచ్చు. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.